నమస్కారం. బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ మాతంగి రాజశ్యామల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గురుగారు ఉన్నారు. గురుగారిని అడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవతల్లి. గురుగారు, బ్రాహ్మీ ముహూర్తం అంటూ ఉంటారు కదా, అసలు ఏ సమయాన్ని మనం బ్రాహ్మీ ముహూర్తంగా పరిగణిస్తాం గురుగారు? ఆ టైంలో మనం ఎలాంటి పనులు చేస్తే మనకు మంచి ఫలితం ఉంటుంది? అమ్మా, మన సనాతన ధర్మ ప్రకారంగా బ్రాహ్మీ ముహూర్తం అనేటువంటిది అర్ధరాత్రి 2:30 ప్రాంతంలో ప్రారంభమవుతుంది. అర్ధరాత్రి 2:30 ప్రాంతంలోనే ప్రారంభమవుతుంది. అందుకోసమే కొన్ని ప్రసిద్ధ దేవాలయాలలో ధూళీహారతి అని అప్పుడే ఇస్తారు. మనం పక్కబట్టల మీద ఎలా అయితే పడుకుంటామో అదే విధముగా లేచి ఆ ఆలయంలో స్వామివారి యొక్క హారతి తీసుకోవడానికి బహుజనాలు కూడా వెళ్తూ ఉంటారు. దానివల్ల సకల దోషాలు పోతాయి అని. బ్రాహ్మీ కాలం ప్రారంభమయ్యేది అసలైతే 2:30. ఎందుకోసం అంటే ఆ సమయంలో గాయత్రీదేవి నిద్రల నుంచి లేచి చతుర్వేద పారాయణం అనేటువంటిది ప్రారంభం చేస్తుంది. గాయత్రీదేవి ఎప్పుడైతే కళ్ళు తెరుస్తుందో అప్పటి నుంచి మనకు బ్రాహ్మీ కాలము అనేటువంటిది మన సనాతన ధర్మంలోనే వెల్లడించి ఉంది. 4 వేదాలు పూర్తయ్యేసరికి రాత్రి 10-10:30 ప్రాంతంలో అయిపోతుంది. అప్పుడు ఆ దేవి నిద్రపోతుంది మళ్ళీ భోజన క్రతువులు ఆచరించి. విన్నారా? అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటి అని అంటే, బ్రాహ్మీ కాలం అనేటువంటిది 2:30కు ప్రారంభమైన తర్వాత ఎప్పటి నుంచి ఉంటుంది? దాని ప్రసిద్ధి గావి మనకు వచ్చేసరికి 3 నుంచి 5:30 వరకు బ్రాహ్మీ కాలమేరా తల్లి. మనకు సూర్యుడు ఉదయించేంత వరకు బ్రాహ్మీ కాలమే. సూర్యుడు ఉదయించిన తర్వాత గంటన్నర పాటుగా మనకు దుర్ముహూర్తం అనేటువంటిది వర్తిస్తుంది. ఆ దుర్ముహూర్తంలో ఎటువంటి పనులు కూడా చెయ్యకూడదు. విన్నారా? ఈ బ్రాహ్మీ కాలంలో చేసేటువంటి పూజలు అంటావా, ఉదయాన్నే లేచి కాలకృత్యాలు నెరవేర్చుకొని దంతధావన అంటే పళ్ళు కడుక్కొని స్నానకృత్యాలు ఆచరించుకున్నాక భగవంతుని దగ్గర దీపారాధన వెలిగించడం అనేటువంటిది శ్రేయస్కరమైనది. కాబట్టి ఇది ఆచరిస్తే అందరికీ కూడా బ్రాహ్మీ కాలం ఏంటి అనేటువంటిది అర్థమవుతుంది. ఆ బ్రాహ్మీ కాలంలో కళ్ళు తెరిచిన వారికి కూడా సకల భోగ భాగ్యాలు కూడా లభిస్తూ ఉంటాయి. ఓకే గురుగారు, అంటే బ్రాహ్మీ ముహూర్తంలోనే మనం దీపారాధన చేయాలా, లేదంటే కొంచెం 7 కొంతమంది 10కి అలా కూడా దీపారాధన చేస్తూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి ఏం జరుగుతుంది? అమ్మా, సూర్యుడు ఉదయించక ముందుకే ఇంట్లో దీపాలు వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతాము. అది కూడా సూర్యుడు ఉదయించిన తర్వాత నువ్వు చేసేటువంటి దీపము అంతగా ప్రసిద్ధిలోకి రాదు, ప్రథమం. రెండవది, దీపం వెలిగించిన తర్వాత నీ ఇంట్లో సరిగ్గా ఉదయము ఉషా సంధ్య, సాయంకాల సంధ్య అని 2 ఉన్నాయి. ఉషా సంధ్య అంటే ఉదయం, విన్నారా? సాయంకాలంలో సంధ్యాదేవి ఉంటుంది. ఆ సమయంలో 6 గంటలకే, ఇవి 2 కూడా 6 గంటలకే ప్రారంభమవుతాయి. ఆ సమయంలో దీపారాధన వెలిగించిన తర్వాత ఇల్లు మొత్తం ధూపం వేయాలి. ధూపం వేస్తే ఇంట్లో ఉండేటువంటి దరిద్రం తొలగిపోతుంది. తొలగిపోయి ఆ యొక్క అనుగ్రహాన్ని మన ఇంటిల్లిపాది అందరూ కూడా దక్కించుకుంటారు. విన్నావా? తర్వాత ఇంకో విషయం చెప్తున్నా, వినను తల్లి. ఉదయం లేచిన తర్వాత ఎప్పుడు పడితే అప్పుడు దీపం వెలిగిస్తే దాన్ని ఏమంటారో తెలుసా? కాష్ఠ దీపము అంటారు. అంటే ఇదపూర్వంలో సుప్రభాత సేవ మనం ఎప్పుడు వేసేది? మార్నింగ్ టైంలోనే, బ్రాహ్మీ ముహూర్తంలోనే, తెల్లవారుజామున 4 గంటలకు. ప్రతి ఒక్క ఊరిలో కానివ్వండి, ఏ చోటైనా కానివ్వండి, ఎన్ని క్షేత్రాల్లో అయినా తెల్లవారుజామునే 4 గంటలకు మనకు సుప్రభాతం వినిపిస్తుంది. అవును. సుప్రభాత సమయానికి సేవ చేస్తూ ఉండాలి. మీరు నమ్ముతారా? నేను ఒక ఊరిలో, నరసంపేట దగ్గరలో ఒక ఊరిలో ఆలయ ప్రతిష్ఠ చేయడానికి నన్ను రమ్మన్నారు. సరే అని చెప్పేసేసని వెళ్ళా. వాళ్ళకు ప్రతిష్ఠ చేశా. ప్రతిష్ఠ చేసిన తర్వాత ఆ ఊరిలో నేను ఒక నియమం పెట్టా. ఏం నియమము తెలుసా తల్లి? ఉదయాన్నే 4 గంటలకల్లా సుప్రభాతం ప్రారంభం కావాలి. సుప్రభాతం ప్రారంభం అవ్వగానే అందరూ లేవాలి. లేచేసిన తర్వాత యథావిధిగా పనులు చేసుకోవాలి అని అన్న. చేసుకున్నాక మళ్ళీ రాత్రి కూడా ఇంకో నియమం చెప్పా. సాయంత్రం పడుకునేటప్పుడు దేవాలయంలో 8 గంటలకు
శబరిమల అయ్యప్ప స్వామి వారి యొక్క హరివరాసనం ప్రారంభమవుతుంది. ఆ సమయంలో ఇంట్లో నుంచి అందరూ బయటకు వచ్చి నిలుచొని హరివరాసనం పూర్తి అయిపోయిన తర్వాత మరలా తిరిగి మీ ఇంట్లో నిద్రపోండి అని చెప్పా. ఇప్పటికీ అది ప్రతిష్ఠ చేసి ఒక 4 మాసాలు అవుతుంది. ఆ 4 మాసాల నుంచి ఇప్పటి వరకు ఆ ఊర్లో తూచా తప్పకుండా పాటిస్తున్నారు తల్లి. ఓకే. అంటే ఇలా దైవ కార్యక్రమాన్ని మనం ఆచరించేటప్పుడు భగవంతునికి ఎప్పుడు ఏ సమయంలో ఏది చెయ్యాలో అదే చెయ్యాలి. ఇప్పుడు నీకు ఆకలేసినప్పుడు నువ్వు భోజనం చేస్తున్నావా? చేస్తుంటాం ఎందుకు కదా. చేస్తున్నావు? నీకు నచ్చిన 12కే తినాలి. అల్సర్ వచ్చేస్తుంది కదా. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది, అల్సర్లు వస్తాయి, అవునా? ఇలాంటి బాధల్లో నువ్వు ఉన్నావు. అదే నువ్వు పెట్టే నిత్యదీపంలో నువ్వు ఆలస్యం చేస్తే నీ ఇంటికి ఎటువంటి గ్యాస్ట్రిక్ అల్సర్ లాంటి ప్రాబ్లం వస్తాయి. అవును. అయ్యా మరి గ్యాస్ట్రిక్కి ఉన్న ఈ దీపానికి ఏం సంబంధం అని అనుకుంటావేమో. ఎప్పుడైతే దీపారాధన ఆలస్యం అవుతుందో నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి రావడానికి ఆస్కారం అవుతుంది, ఉమ్, అవునా? ఉమ్. దానివల్ల ఇంట్లో క్షోభపడేది ఎవరు? మనమే. మనమే. నష్టపోయేది ఎవరు? మనమే కదా. అందుకోసమే బ్రాహ్మీ కాలంలో యథావిధిగా దీపారాధన చేస్తే, ఇంట్లో ధూపం వెలిగిస్తే మన ఇంట్లో ఉండేటువంటి సకల దరిద్రాలు కూడా తొలగిపోతాయి. ఓకే గురుగారు, బ్రాహ్మీ ముహూర్తం యొక్క విశిష్టత, అలాగే ఆ టైంలో మనం ఎలాంటి పనులు చేస్తే మంచి జరుగుతుందో దాని గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. మహాదేవ.